అస్సలాముఅలైకుం ఎవరీవన్, మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు కాసూస్ కిచెన్. సో ఇదైతే 2 రెసిపీస్ నేను చేస్తున్నాను. సమ్మర్లో చల్లగా ఐస్ క్రీమ్ తింటాం కదా, సో చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఐస్ క్రీమ్ తిన్నప్పుడు. సో ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్, ఇంకొకటి వచ్చేసి కుల్ఫీ చేశాను. అలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపించేస్తామని నేను మీ ముందుకు వచ్చేసాను. ఇది చాలా సింపుల్గా క్విక్గా ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవడం ఎలా ఏంటి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఈ మౌల్డ్స్ అనేది నేను 100 రూపీస్కి తీసుకున్నాను. అది మీషోలో తీసుకున్నానండి. సో కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాలి అంటే. సో ఇట్లాగా రసం మామిడి పళ్ళు తీసుకున్నాను నేను. ఈ రసం మామిడి పళ్ళని నేను మంచిగా పీల్ అంటే మంచిగా స్క్వీజ్ చేసుకున్న గుజ్జు తీసేసుకున్నాను బయటికి. గుజ్జు తీసేసుకొని ఒక ఇంత గుజ్జుకి 2 మామిడిపళ్ళ గుజ్జుకి నేను ఒక 3 టేబుల్ స్పూన్ 4 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. బ్లెండర్ జార్లోకి ఈ జ్యూసు అట్లాగే షుగర్ కూడా వేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకొని ఇట్లాగా స్ట్రైనర్లో వేసుకొని స్పూన్తో మంచిగా స్క్వీజ్ చేసుకున్నానండి. అంటే అందులో పీచు అవన్నీ ఉంటుంది కదా, అవన్నీ ఏమీ లేకుండా మంచిగా స్క్వీజ్ చేసేసుకుంటే అలా సాఫ్ట్గా వచ్చేస్తుంది టెక్స్చర్ అంతా. సో ఇప్పుడు దీన్ని మౌల్డ్స్లో వేసేసుకొని మనం ఫ్రీజర్లో పెట్టేసుకుందామండి. సో ఇంకొకటి వచ్చేసి మేము దీన్ని నిన్న నైట్ చేశాను. ఇవాళ ఈవినింగ్కి నేను దీన్ని ఓపెన్ చేశాను. ఇట్లా కొంచెం వాటర్లో పెట్టుకొని దీన్ని నేను కొంచెం అలా ఒక్క సెకండ్ అలా వాటర్లో ఉంచేసి అలా తిప్పేసి తీసేస్తే మౌల్డ్ని సింపుల్గా డీమోల్డ్ అవుతుందండి. పెద్ద కష్టపడి తీయాల్సిన అవసరం ఏం లేదు. ఇది వచ్చేసి కుల్ఫీ చాలా మంచిగా వచ్చింది. నేను అసలు రాదు మంచిగా అనుకున్నాను, చాలా మంచిగా వచ్చింది. చూస్తున్నారు కదా, అలా లాగ్గానే వచ్చేసింది. అట్లా వన్స్ కొంచెం అలా తిప్పితే చాలు చక్కగా వచ్చేస్తుంది బయటికి. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ అయితే దీనికి ప్రాసెస్ చూద్దాము. ఒక కడాయి తీసేసుకొని కడాయిలో కొంచెం వాటర్ వేసుకుందాం ఫస్ట్. తర్వాత ఒక కప్ ఆఫ్ పాలు వేసుకున్నాను నేను. ఈ పాలు కొంచెం కాగుతున్నప్పుడు నేను ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను నేను. ఈ షుగర్ వేసేసుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి పాలు కొంచెం మరిగే వరకు మనం కుక్ చేసుకొని మన స్పాచులాతో మంచిగా సైడ్స్ అంతా క్లీన్ చేసుకుంటూ, అంటే నీట్గా అతుక్కుపోయి ఉంటుంది కదా, అవంతా కూడా మీరు మంచిగా క్లీన్ చేసుకుంటూ మీరు తిప్పుకుంటూ ఉండండి. ఈలోపు మీరు ఇంకొకటి చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఒక 10 బాదం పప్పులు తీసుకొని బ్లెండర్లో వేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ ఏమో అవసరం లేదు, కచ్చపచ్చగా పౌడర్ అయినా పర్వాలేదు, అవన్నీ వేసుకొని ఒక్కసారి పౌడర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఏదైతే పౌడర్ మనం చేసుకున్నామో ఈ పౌడర్ని అంతా కూడా ఈ పాలల్లో వేసేసుకుందాము. ఈ బాదం పౌడర్ అంతా కూడా ఇదంతా వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అంతా కూడా ఒక పొంగు రానిద్దాము. ఇదంతా మిక్స్ చేసుకొని మంచిగా ఒక పొంగు రానిచ్చేసేద్దాము. దీంట్లో నేను ఎలాంటి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయలేదండి. ఇది న్యాచురల్ కలర్. ఎలా వచ్చింది అంటే నేను పసుపు వేసాను, మాది ఆర్గానిక్ పసుపు. సో ఆ పసుపు యాడ్ చేసుకొని ఒక్క నిమిషం అట్లా తిప్పుకుంటే కలర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. దీనికోసం మీరు బయట నుంచి తెచ్చిన కలర్స్ ఇవన్నీ వాడి హెల్త్ పాడు చేసుకునే కంటే కూడా ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా మీరు హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడున్న బయట ఫుడ్ తింటుంటే బయట ఫుడ్ ఉండే విధానం కానీ మనం ఇప్పుడు 50 ఇయర్స్ 20 ఇయర్స్ ఉంటేనే కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో మంచిగా మనం ఇంట్లో చేసుకున్నప్పుడు హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనకున్న వాటిలో హెల్తీగా ప్రిపేర్ చేసుకుందాం. మీ దగ్గర కేసర్ ఉన్నా అంటే మీ దగ్గర కేసర్ కూడా వేసుకోవచ్చండి మీరు. ఇలాగా ఒక నిమిషం కుక్ చేస్తూ ఉండగా ఈలోపు మీరు ఇంకొక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకుందాము. ఈ కార్న్ఫ్లోర్ తీసుకొని ఈ కార్న్ఫ్లోర్లో మీరు వాటర్ ఉంటే వాటర్, పాలు ఉంటే పాలు, ఏవైనా పర్వాలేదు, అవి వేసుకొని కొంచెం కన్సిస్టెన్సీ నార్మల్గా కలిపేసుకోండి. లమ్స్ లేకుండా కలిపేసుకోండి. లమ్స్ లేకుండా కలిపి పక్కకు పెట్టేసుకొని అది కొంచెం పాలు కొంచెం మరిగినాక ఇది ఏదైతే మనం కార్న్ స్టార్చ్ కలిపామో ఆ కార్న్ స్టార్చ్ కూడా దాంట్లో వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, అట్లాగా పలుచగా కలిపేసుకోవాలి లమ్స్ లేకుండా. ఈ కార్న్ స్టార్చ్ అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందామండి. ఇది వేయగానే ఆటోమేటిక్గా దగ్గరికి అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత దగ్గరికి అయిపోయింది అప్పుడే. సో అట్లాగా మంచిగా మిక్స్ చేసుకుంటే అంతా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. మంచిగా థిక్ ఎందుకు కార్న్ స్టార్చ్ వేసాము అంటే మన దగ్గర బయట దొరికే మన బాదం పౌడర్ ఇవన్నిటికీ కూడా కార్న్ స్టార్చే యూజ్ చేస్తారు. నేను ఈసారి మీకు చూపిస్తాను బాదం పొడి ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చూపించి వీడియో పెడతానండి. దానికి కూడా
సో ఇదంతా చూస్తున్నారు కదా, పసుపు వేయంగానే మంచి కలర్ అనేది వచ్చేసింది. ఇదంతా మంచిగా దగ్గరికి కన్సిస్టెన్సీ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. మీరు చూస్తున్నట్టయితే థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది కదా. సో ఇదంతా మంచిగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి. ఆరబెట్టేసుకున్నాక దీన్ని ఇంకో 1 బై 1 మోల్డ్స్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో థిక్గా వచ్చేసిందని మీరేం సఫర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. థిక్గా ఉన్నా కూడా తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపించింది. ఖచ్చితంగా మీరు టేస్ట్ చేయాల్సిన రెసిపీ ఏదంటే ఇది ఒకటి అని చెప్తాను నేను. సో ఇట్లాగా అన్ని మోల్డ్స్లో చేసుకొని నేను నిన్న నైట్ చేసుకున్నాను. ఇవాళ ఈవినింగ్కి సెట్ అయింది ఇది. సో అట్లాగా వాటర్లో 1 నిమిషం అనేసి మీరు ఓపెన్ చేస్తే నీట్గా ఓపెన్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మౌల్డ్స్ అని నేను చెప్తాను. చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.